హాయ్ హలో ఫ్రెండ్స్, మనకు వచ్చేసరికి ఇక్కడ రీసెంట్గా మనం నెంబర్ సిరీస్ బిట్స్ అనేది చూసుకుంటున్నాము. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి మనకి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నెంబర్ సిరీస్ అడుగుతుంది. బ్యాంక్స్లో కావచ్చు, ఐబీపీఎస్, ఆర్ఆర్బీ, అదేవిధంగా మనకి రీసెంట్గా గ్రామ సచివాలయంలో అడిగిన క్వశ్చన్స్. సో గ్రామ సచివాలయంలో కూడా మనకి ఇచ్చేసి నెంబర్ సిరీస్ బిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నెంబర్ సిరీస్ బిట్స్ ఇచ్చారు. సో నెంబర్ సిరీస్ బిట్స్ అనేవి ఎలా చేయాలి, సో ఏ మెథడ్లో చేస్తే ఈజీగా మీకు క్వశ్చన్ ఆన్సర్ అనేది వస్తుందని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ సిరీస్ బిట్స్ ఎలా నేర్చుకోవాలి. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా వరకు క్లారిటీగా చూడండి. మీరు ఇప్పటిదాకా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి గంట సింబల్ మోగించడం ద్వారా నా మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోలు మీరు పొందగలుగుతారు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనము సో మనకి 120, 99, 80, 63, 48 అనేది మనకి ఇచ్చేసాడు. సో మిస్సింగ్ లెటర్ ఏంది అని మనకి అడిగాడు. ఫ్రెండ్స్ ఇది మనకి ఇప్పుడు చూసుకుంటే ఇది ఏమొచ్చింది మనకి ఇది సో డిక్రీజ్ టు ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో డిక్రీజ్ టు ఇంక్రీజ్ అవుతున్నప్పుడు దీన్ని మనం ఎలా చేసుకోవాలి, డిఫరెన్స్ చూద్దాం. సో దీని యొక్క డిఫరెన్స్ ఎలా చూద్దాము అంటే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసరికి 120కి 99కి డిఫరెన్స్ వచ్చేసరికి ఎంత మనకి సో 21 మైనస్ 21. అదేవిధంగా 99కి 80కి డిఫరెన్స్ ఎంత 19 వస్తుంది 19. సో 80కి 63కి -17 డిఫరెన్స్ వచ్చేసరికి సో దీనికి వచ్చేసరికి మనకి 15. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 21కి వచ్చేసి 3 కలిపితే 19. సో 2 కలిపితే 19 వస్తుంది. 15కి 2 కలిపితే 17, 17కి 2 కలిపితే 19, 19కి 2 కలిపితే 21. సో ఇప్పుడు మనకు 15కి 30, ఇక్కడ 13 ఉంటే 13కి 2 కలిపితే 15 వస్తుంది. అంటే ఇక్కడ ఏమొచ్చింది మనకి 2 2 2 అంటే ఆటోమేటిక్ ఏం వస్తుంది 2. సో దీనికి 13. సో -13. 48లోంచి -13 తీసేస్తే ఎంత వస్తుంది ఆప్షన్ మనకి 35 వస్తుంది. సో మన ఇక్కడ క్వశ్చన్లో మన ఆన్సర్ ఏంది, ఫస్ట్ క్వశ్చన్ అనేది కరెక్ట్ మనకి. సో ఇప్పుడు సెకండ్ బిట్ 17, 34, 38, 114, 120, 48 ఇచ్చేసాడు. మిస్సింగ్ లెటర్ ఏది అని మనకి అడిగాడు ఇక్కడ మనకి. సో మనం ఇక్కడ చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఈ బిట్ కూడా చూడండి మనకి ఇక్కడ వచ్చేస్తే మనకి డిక్రీజ్ టు ఇంక్రీజ్ ఇచ్చాడు. సో డిక్రీజ్ టు ఇంక్రీజ్ ఇస్తే ఇది ఖచ్చితంగా మల్టిప్లికేషన్ ఉంటుంది. సో డిక్రీజ్ టు ఇంక్రీజ్ మల్టిప్లికేషన్ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి డిక్రీజ్ అయ్యి ఇంక్రీజ్ అయితే మల్టిప్లికేషన్ ఉంటుంది. అలా కాకుండా ఈ యువతల వారి నుంచి మనకి ఇటు సైడ్ నుంచి కానీ డిక్రీజ్ టు ఇంక్రీజ్ ఉంటే డివిజన్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు, ఇది వచ్చేసి మల్టిప్లికేషన్ సంబంధించింది. సో ఇక్కడ 17, 34 ఇచ్చాడు. 17, 34 అంటే ఇంటూ 2. సో 17 ఇంటూ 2 ఎంత 34. సో దీనికి +4 యాడ్ చేస్తే 38 వస్తుంది. ఓకే, ఇంటూ మళ్ళీ మనకేమి ఇచ్చాడు, సో ఇది ఆటోమేటిక్గా 2. 38కి 38 ఇంటూ 114 రావాలి. ఏం చేయాలి, ఇంటూ 3 చేయాలి. ఇంటూ 3 చేసిన తర్వాత 38 ఇంటూ 3 114. దీనికి +6 యాడ్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ 2 తర్వాత 3 వచ్చింది. సో ఇక్కడ ఏమొచ్చింది 4 తర్వాత 6 ఎందుకు వచ్చింది అంటే మధ్యలో ఆడ్ నెంబర్ రాలేదు. సో ఇక్కడ వచ్చేసి 2 వచ్చింది, 3 వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం 114 ఇది అయిపోయింది మనకి 114 to 1. ఇప్పుడు 120 నుంచి 480. సో ఏమొస్తుంది దీనికి ఇంటూ 4 వస్తుంది. 4 + 8. సో 120 ఇంటూ 4 ఎంత వచ్చింది మనకి. సో మనకి పేరు చూసినట్లయితే 0 4 2s 8 4 1s 4 480 వచ్చింది. సో మనకి ఇక్కడ 480 124 480 480కి +8 కలిపితే ఎంత వస్తుంది మనకి 488 వస్తుంది. దీని ఆన్సర్ వచ్చేసరికి సో ఇక్కడ మనకు ఆన్సర్లో క్వశ్చన్ ఏంది, ఫస్ట్ ఆప్షన్ 488 ఈజ్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. సో దీని ఆన్సర్ అనేది ప్రాబ్లం ఈ విధంగా చేయాలి. సో ఇప్పుడు థర్డ్ క్వశ్చన్లో మనకు వచ్చేసరికి 12, 17, 27, 47 అండ్ 87 ఇచ్చేసాడు మనకి ఇక్కడ. సో ఇది కూడా ఏమైంది, డిక్రీజ్ టు ఇంక్రీజ్ అవుతూ పోయింది. ఇది కూడా ఏమొచ్చింది మల్టిప్లికేషన్ బిట్. ఇది కూడా ఫ్రెండ్స్ ఇది కూడా ఏమి ఇచ్చాడము. సో ఇక్కడ మనకు వచ్చేసరికి డిఫరెన్స్ తీసుకుందాం దీంట్లో. సో దీనికి డిఫరెన్స్ ఎంత +10, దీనికి +20, దీనికి వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి
ఫస్ట్ వచ్చేసి +5 ఇది, దీనికి వచ్చేసరికి +10 +20, సో దీనికి +40. సో ఇక్కడ ఏమొచ్చింది 12 to 17 మధ్యలో +5. సో దీనికి సో ఇక్కడ మనకు వచ్చేసరికి డబల్ అయింది మల్టిప్లికేషన్ ఇంటూ. సో ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా ఏమైంది ఇంటూ 10, 10 into 2 20, 20 into 2 40, సో 40 into 2 80. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసింది ఫ్రెండ్స్ 8. ఇక్కడ మనకి ఏమొచ్చింది 40 దాకా మనకి 87. సో ఇక్కడ మనకి 40 into 2 నెక్స్ట్ ఏమొస్తుంది 40 into 2 అంటే 80. సో ఇక్కడ ఉన్న 80ని ప్లస్ 87 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 167 వస్తుంది. సో మన ఆప్షన్ ఏంది 167. ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ అది. సో ఫోర్త్ క్వశ్చన్లో మనకేమి ఇచ్చాడు 24, 48, 52, 156, 162 అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ దీన్ని వచ్చేసరికి మనం ఇది కూడా మనకు వచ్చేసరికి ఇంటూస్లోనే వస్తుంది. ఇది కూడా మనకి ప్లస్ ఇది కూడా మనకు వచ్చేసరికి మల్టిప్లికేషన్, ఎందుకంటే డిక్రీజ్ టు ఇంక్రీజ్. సో డిక్రీజ్ టు ఇంక్రీజ్ ఉంటే మల్టిప్లికేషను. సో ఈ సైడ్ నుంచి మనకి డిక్రీజ్ టు ఇంక్రీజ్ మల్టిప్లికేషను. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఇంక్రీజ్ టు డిక్రీజ్ ఉంటే డివిజన్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది డిక్రీజ్ టు ఇంక్రీజ్. సో దీన్ని మనం ఎలా చేస్తాము 24 into 2, 24 into 2. సో 24 into 2 ఎంత 48 ప్లస్ 4 కలిపితే ఎంత వస్తుంది మనకి 52 వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసేది మనకి ఇంటూ నెక్స్ట్ వచ్చేస్తే మనకి ఎక్కడి నుంచి దీనికి ఇంటూ 52 into 3 156 ప్లస్ దీనికి ఎంత 6 వస్తుంది. సో 156కి 6 యాడ్ చేద్దాం. 24 into 2 48 ప్లస్ 48కి 4 యాడ్ చేస్తే 52 వచ్చింది. మళ్ళీ 52 into 2తో 2 మల్టిప్లై చేసాం కాబట్టి నెక్స్ట్ 3 సిరీస్. సో 56. సో ఇక్కడ మనకు ఈవెన్ నెంబర్ ఉంది 4 అనేది. సో ఆటోమేటిక్ ఇక్కడ కూడా ఈవెన్ నెంబర్ వస్తుంది. 4 తర్వాత ఈవెన్ నెంబర్ ఏంది 6. సో 6 వచ్చింది. సో 162ని 2తో మల్టిప్లై చేస్తే మన ఆన్సర్ ఎంత వస్తుంది? సో చెప్పండి ఫ్రెండ్స్ 162ని మనం 2తో మల్టిప్లై చేస్తే మన ఆన్సర్ ఎంత వస్తుంది? ఆప్షన్ వచ్చేసరికి సో ఇక్కడే మీకు మల్టిప్లై చేసి చూపిస్తాను చూడు. 2 2s 4, 2 2s 4, 2 6 are 12. ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ మనకి ఎక్కడ 24 into 2 వచ్చింది, 3 వచ్చింది. ఆటోమేటిక్ ఇక్కడ ఏమొస్తుంది 4 వస్తుంది. సో దీన్ని పెంచితే మనకి ఎంత వస్తుంది అంటే 648 వస్తుంది. సో ఇక్కడ మనకి 24 into 2 48, అదేవిధంగా 52 into 3 156. 2 3 వచ్చినప్పుడు ఇంటూ లేట్ ఏమొస్తుంది ఆటోమేటిక్గా 4 వస్తుంది. సో 648. సో ఇక్కడ మనకి దీన్ని పెంచినప్పుడు ఇంటూ 2. సో దీనికి యాడ్ చేయాలంటే ఎంత రావాలి ఇంటూ +4 యాడ్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఇంటూ 3. సో +6 యాడ్ చేసి ఇది వస్తుంది. సో ఇక్కడ మనకి నెక్స్ట్ నెంబర్ అనేది ఇవ్వలేదు కాబట్టి మనకి ఇది ఇక్కడ వరకు ఆన్సర్ వచ్చేసి ఎంత మనకి 648. సో 5th బిట్ 18 9 9 18 72 ఇచ్చాడు. ఇది వచ్చేసరికి మనకి ఆల్టర్నేటివ్. సో దీన్ని మనం ఎలా తీసుకోవాలంటే ఇలా తీసుకోవాలి. డిక్రీజ్ టు ఇంక్రీజ్, ఇంక్రీజ్ టు డిక్రీజ్. సో మనకి ఈ నెంబర్ అనేది తెలియదు ఇప్పుడు. దీనికి మధ్య ఎంత 19 9, దీనికి మధ్యలో 72 9 అంటే 63. పైన ఎంత వస్తుంది 9 to 18 9 వస్తుంది. సో ఇక్కడ మనకి 9 9 వచ్చింది, ఇక్కడ 63 వచ్చింది. ఆటోమేటిక్ ఇక్కడ కూడా ఏం రావాలి 63 అనేది రావాలి. అంటే దీంతో మల్టిప్లై చేస్తే ఇక్కడ మనకి 63 రావాలి. దీంతో మల్టిప్లై చేస్తే మనకి 63 ఏమొస్తుంది? ఆన్సర్ వచ్చేసరికి మనకి 576 వస్తుంది. సో దీనికి మన 5th బిట్ ఆప్షన్ వచ్చేసరికి ఆప్షన్ 2 576. ఆప్షన్ వచ్చేసి 2 576. సో కింద 9 వచ్చింది, ఆటోమేటిక్గా పైన 9 వచ్చింది. కింద ఇక్కడ 63 వస్తే ఆటోమేటిక్ ఇక్కడ కూడా మనకి 63 రావాలి. ఒకవేళ ఇంకా నెంబర్స్ ఉండేదానికి ఇక్కడ 64 వచ్చిందంటే ఆటోమేటిక్గా పైన కూడా 64 రావాలి. 7th బిట్
ఇక్కడ వచ్చేస్తే మనకి పాయింట్స్లో ఇచ్చేసాడు 3.6, 4.8, 7.2. సో మధ్యలో ఏముందని కనుక్కోమని చెప్పాడు. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వస్తుంది? 1.2 వస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి 2.4. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తే చూడండి 1.2 2.4 అయింది. ఏమైంది? 1.2 అనేది ఇక్కడికి వచ్చేసరికి డబుల్ అయింది. సో ఇక్కడ కూడా ఇది ఏమవ్వాలి? 1.2కి 1.2 యాడ్ చేస్తే 2.4. సో ఈ 2.4కి మళ్ళీ 1.2 యాడ్ చేస్తే 3.6. ఈ 3.6కి మనం ఈ 7.2ని యాడ్ చేస్తే ఏమొస్తుంది? 10.8 వస్తుంది మన క్వశ్చన్లో. సో ఆన్సర్ ఆప్షన్ ఏది? 2, 10.8. 8th బిట్. 12, 13, 16, 28, 39 ఇచ్చేసాడు మనకి. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఎంత? 1. ఇక్కడి నుంచి ఇక్కడికి ప్లస్ ఎంత ఇచ్చాడు? 3 ఇచ్చాడు. సో 1 అనేది ఆడ్ నెంబరు, 3 అనేది ఆడ్ నెంబరు. 1 ఆడ్ నెంబర్, 3 ఆడ్ నెంబరు. 3కు తర్వాత ఆడ్ నెంబర్ ఏమొస్తుంది? 5 వస్తుంది. ఈ 16 ఇంటూ 5 ఎంత? 21. మనకు ఆన్సర్ ఎంత? ఆప్షన్ 1, 21. సో ఇవన్నీ సింపుల్ బిట్స్. నెంబర్ సిరీస్ అనేవి మనకి తెలియక చాలా మంది ఏమనుకుంటే చాలా టఫ్ అనుకుంటారు. బిట్స్ అనేటివి అనేవి చాలా సింపుల్గా ఉంటాయి నెంబర్ సిరీస్. సో 24, 48, 51, 204, 209 ఇచ్చేసాడు మనకి 9th బిట్. ఫ్రెండ్స్ ఇది ఈ బిట్ చూడండి. 9th బిట్ మనకు వచ్చేసరికి 24, 48, 51, 209, 204, 209. సో 24 ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుంది మనకి? 48. 48కి ప్లస్ 3 కలిపితే 51 వచ్చేసింది కదా. ఇప్పుడు 51 ఇంటూ మనకి ఎంత పెంచితే వస్తుంది? 51 ఇంటూ ఇది. సో 4. 51 ఇంటూ 4 ఎంత? సో 4 పెంచితే 204 వస్తుంది. దీనికి ఎంత యాడ్ చేస్తే 206 వస్తుంది? ఎంత? ఇక్కడ 3 ఆటోమేటిక్గా ప్లస్ 5 యాడ్ చేస్తే సో ఇక్కడ ఏమొచ్చింది? 2 ఈవెన్ నెంబరు, 4 ఈవెన్ నెంబరు, ప్లస్ 3 ఆడ్ నెంబరు, ప్లస్ 5 ఆడ్ నెంబరు. అండ్ నెక్స్ట్ ఏమొస్తుంది? 209కి మనం ఇంటూ 6 చేస్తే మనకి ఎంత వస్తుంది? 1254. సో మన ఆప్షన్ ఈజ్ 1, 1254 వస్తుంది దీనికి వచ్చేసరికి. సో ఫ్రెండ్స్ మనకి ఇచ్చిన బిట్స్ అన్నీ కూడా ఎగ్జామ్స్లో అన్నీ వచ్చేసి మల్టిప్లికేషన్ బిట్సే ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ బిట్స్ అంటూ ఏమీ ఇవ్వలేదు మనకి, అన్ని మల్టిప్లికేషన్ బిట్సే ఇచ్చారు టోటల్గా. సో 10th బిట్ వచ్చేసరికి చూద్దాం మనకి ఏమి ఇచ్చారో. 24, 96, 48, 192, 96, 380. ఫ్రెండ్స్ ఇది చూడండి. 24 ఇంటూ 2 48, 96 ఇంటూ 2 192, 48 ఇంటూ 2 96, 192 ఇంటూ 2 384, 96 ఇంటూ 2 ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 192 వస్తుంది. 96 ఇంటూ 2. సో ఇది ఎంత సింపుల్ బిట్స్ చూడండి ఫ్రెండ్స్ మీరు. 24 ఇంటూ 2 48, 48 ఇంటూ 2. సో ఇక్కడ 2 వస్తే ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 2 వస్తే ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 2 వస్తే ఆటోమేటిక్గా ఏమొచ్చింది? ఇక్కడ కూడా 2 వస్తుంది. 192. ఫ్రెండ్స్ ఈ బిట్ కూడా మనం చూసుకుందాం చూడు. ఇది కూడా మల్టిప్లికేషన్ బిట్టే. 15 ఇంటూ 2 30 ప్లస్ 3 యాడ్ చేస్తే 36. సో దీనికి కూడా ఇంటూ 2 ప్లస్ 3 69. సో ఆటోమేటిక్గా 69 ఇంటూ 2 ఎంత? 138. ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ దీనికి కూడా. సో ఇక్కడ వచ్చేస్తే మనకి ఇది కూడా ఏమొచ్చేది? మల్టిప్లికేషన్ బిట్ ఇది కూడా. సో దీంట్లో మనం డిఫరెన్స్ తీసుకోవాలి. డిక్రీజ్ టు ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ మనకి దీని తర్వాత ఏందని చెప్పారు 12th బిట్లో. సో దీనికి ఇప్పుడు డిఫరెన్స్ 24 ఇంటూ 32 అంటే ఎంత వస్తుంది? 8 వస్తుంది. సో 32 టు 59 27, 59 టు 123 64. సో ఇది. సో 8కి వచ్చేసింది 2 క్యూబ్. 8 అంటే ఎంత మనకి? 2 క్యూబ్. 27కి ఎంత వస్తుంది? 3 క్యూబ్. 64కి 4 క్యూబ్. సో 4 క్యూబ్ ప్లస్ 123. సో ఆప్షన్ ఎంత మనకి? ఆన్సరు 4 క్యూబ్. సో 123. 4 క్యూబ్ అంటే ఎంత మనకి?
64 సరిపోయింది కదా. సో ఇక్కడ 4 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్. నెక్స్ట్ ఏం వస్తుంది 5 క్యూబ్. సో ఈ 5 క్యూబ్ అంటే ఎంత 125 120. ఇక్కడ మనకి 125 128 123కి యాడ్ చేయాలి. ఎంత వస్తుంది 842. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఫ్రెండ్స్ ఇవి మనకి ప్రజెంట్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్. సో 2020లో మనకి అడిగినటువంటి నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్ ఇవి. సో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏ ఎగ్జామ్స్ అయినా కావచ్చు, సో బ్యాంక్స్ కావచ్చు, ఐబీపీఎస్, ఆర్ఆర్బీ, గ్రామ సచివాలయం కావచ్చు, దేనికైనా కానీ మెథడాలజీ అనేది ఒకే విధంగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మోషన్ ద్వారా నా మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోలు మీరు పొందగలుగుతారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.